నువ్వు భుజంగరావు, లక్షలు పోసి పంకజాన్ని కొనేసి కోర్టులో అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పించి నువ్వు నన్ను జైలుకి పంపించావని నాకు తెలుసు. కాకపోతే ఇప్పుడు ఏ పాపం తెలియని ఒక అమాయకురాలను ఎందుకు చంపావో నాకు తెలియడం లేదు. ఏమిటి వాగుతున్నావు? మందు పుచ్చుకోకుండానే తప్పుడు కోతలు కూస్తున్నావే. నేనెవరిని చంపలేదు. తెలియనట్టు మాట్లాడుతున్నావే. చంపితే కదా తెలిసేది. నేనెవరిని చంపలేదు. అలాగా? అయితే నాతో రా. అదిగో ఆమెను హత్య చేయలేదంటావా? నేను హత్య చేయటమేమిటి? నా స్వప్నం నేనెందుకు చంపుతాను? నో, నేను హత్య చేయలేదు. నాకేం సంబంధం లేదు. నువ్వు చెప్పినంత మాత్రాన చట్టం కోర్టు నమ్ముతుందనుకుంటున్నావా? ఇల్లు నీది, ఈ పడగది నీది, మంచం నీది కాదంటావా? అంత మాత్రాన నేను హంతకుండా ఎందుకు అవుతాను? నువ్వు ఖరీదు కొనుకొచ్చి నా స్వప్నం మీద నీకు ముచ్చట తీరిపోయింది. ఆమెని బ్రతుకి అడ్డు రాకూడదనుకున్నావు, అందుకే పొడిచి చంపావు. దానికి సాక్ష్యంగా ఆ కత్తి మీద నీ వేలిముద్రలు కూడా ఉన్నాయి. మరిప్పుడు కోర్టు ఏం తీర్పు చెప్తుందంటావు? నో, ఇదంతా మోసం, దగ. నువ్వు నన్ను అన్యాయంగా అబద్ధాలతో విషవలయంలో ఇరికించాలని చూస్తున్నావు. అవును, అది నీ దగ్గర నేర్చుకున్న విద్య. అబద్ధాలతో అన్యాయంగా నన్ను నాడు వల్ల ఇరికించి జైలు పాలు చేశావు. ఈ రోజు అదే పద్ధతిలో నువ్వు ఉరికంబం ఎక్కబోతున్నావు భుజంగరావు. ఉరికంబం ఎక్కబోతున్నావు. నాకు ఉరి శిక్ష పెట్టు. నేను ఉరికంబం ఎక్కను. పారిపోతాను. చట్టం నుంచి దూరంగా పారిపోతాను. I will run away from the law. I will run away from the law.